गुरुभ्यो नमः। हरिः ओम्। ओं गुरुब्रह्मा गुरुविष्णु गुरुदेवो महेश्वर गुरु साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः। ओं श्री महापुण्यलिंगेश्वर स्वामिने नमो नमः। गोत्रोद्भवस्य अज्जन्तन गोत्रोद्भवस्य नामधेयस्य वेंकट सुब्बाराव नामधेयस्य सुमलता नाम्नि अंतेना अस्माकं सह कुटुंबानां क्षेम स्थैर्य विजय वीर्य वयु आरोग्य ऐश्वर्याभिवृद्धिरस्तु। श्री पुण्यलिंगेश्वर स्वामी इल्ला चेयबेट्टि नमस्कारं चेसुकोंడి। श्री पुण्यलिंगेश्वर स्वामी सन्निधौ पुष्प पूजाञ्च करिष्ये। ఏమన్నా సందర్భం ఉందా? ओम शिवाय नमः, ओम महेश्वराय नमः, शंकराय नमः, ज्योतिर्मय नमः, लिंग स्वरूपाय नमः। नानाविध परिमल पत्र पुष्प पूजान् समर्पयामि। तदेंघौ मंगल नीराजनम्। ओम नमः शिवाय। శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. నమస్కారం అండి. యాదాద్రి చోటుప్పల్లో ఉన్నటువంటి అమ్మా నాన్న అనాథుల పుణ్యలింగేశ్వర స్వామి క్షేత్రంలో ఉన్నటువంటి మతిస్థిమితం లేని 600 మంది అనాథులకు అభాగ్యులకు అన్నదానం జరిపించేవారు. 17/10/2025న పిడుగురాళ్ల వాస్తవ్యులు అర్జునతన గోత్రోద్భవులు కీర్తిశేషులు కొరముట్ల రామదాసయ్య గారి యొక్క 5వ వర్ధంతి సందర్భంగా వారి యొక్క మనవడు కొరముట్ల వెంకట సుబ్బారావు గారు అనాథులకు అన్నదానం జరిపించుచున్నారు. కావున వారికి వారి యొక్క కుటుంబ సభ్యులందరికీ ఆయుర ఆరోగ్యములతో పాటు పుణ్యలింగేశ్వర స్వామి వారి ఆశీస్సులు ఎల్లవేళలా వెన్నంటి ఉండాలని కోరుకుంటూ ప్రత్యేక ధన్యవాదములు తెలియజేస్తూ కొరముట్ల రామదాసయ్య గారి యొక్క పవిత్ర ఆత్మశాంతి చేకూరాలని పరమేశ్వరుణ్ణి ప్రార్థిస్తూ కుటుంబ సభ్యుల చేతుల మీదుగా అన్నదాన కార్యక్రమాన్ని అంగరంగ వైభవపేతంగా నిర్వహించడం జరుగుతున్నది. అన్నదాత సుఖీ భవాం, అన్నదాత సుఖీ భవాం, అన్నదాత సుఖీ భవాం అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు. మేము ఇంతకుముందు కూడా ఈ బిల్డింగ్ కన్స్ట్రక్షన్కి డొనేషన్ ఇచ్చామండి. ఇప్పుడు 2 years అవుతుంది. మళ్ళీ బిల్డింగ్ అయితే చాలా బాగుంది. ఈరోజు మా తాతయ్య గారి అన్నదానం కోసం వచ్చాము. బిల్డింగ్ కన్స్ట్రక్షన్ కానీ అన్నదానం కానీ సూపర్గా ఉంది. ఇక్కడ ఇంకా మిగతా వాళ్ళు ఎవరైనా ఉంటే అన్నదానానికి డొనేషన్స్ ఇవ్వాలని కోరుకుంటున్నాము. November 1కి పుణ్యలింగేశ్వర స్వామి దేవాలయము ఓపెనింగ్ ఉంది. ద్వాదశ జ్యోతిర్లింగ ప్రతిష్టాపన కూడా జరుగుతున్నది. అందరూ ఆహ్వానితులే, అందరూ కలిసి రావాలని కోరుకుంటున్నాము. అమ్మా నాన్న అనాథాశ్రమంలో జీవిస్తున్న 600 మంది అనాథులకు జరుగుతున్న నిత్యాన్నదానానికి మానవత్వంతో సాయమందించిన మీకు కృతజ్ఞతలు తెలుపుతూ మీరు మీ కుటుంబం ఎల్లవేళలా బాగుండాలని శ్రీ పుణ్యలింగేశ్వర స్వామిని సేవాశ్రమం వేడుకుంటుంది.